జై భవానీ, జై భవానీ. ఇప్పుడు భక్తుల వాళ్ళందరూ అనాల జై భవానీ, అమ్మవారి భక్తులు అనాల జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. నేను ఆలూరు ప్రజలందరికీ రుణపడి ఉన్నా. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా ఇప్పటి వరకు ఆలూరు నుంచి చేశాను. మన ఆత్మీయులు ఉన్నారు అందరు ఇక్కడ. గతంలో పేదలకు పిడికెడు బియ్యం అనే కార్యక్రమం కూడా ఆలూరు నుంచి చాలా చేశాము. మీ అందరికీ ఒకసారి పాట వినిపించిన తర్వాతనే మేము బయటకు వెళ్ళాలనుకున్నాము. సమయభావం ప్లస్ సీనన్న, యోగి, మన టీం వాళ్ళందరూ దానికి ముందుకు వచ్చి సరే అన్న పర్లేదని నిన్న అనుకున్నాము. యాక్చువల్గా నేను వర్షం పడడం కారణంగా నిన్న మీ దగ్గరికి రాలేకపోయినాం. ఇప్పుడు సమయం మించిపోయినందుకు క్షమించాలి. ఎందుకంటే మీరందరూ ఒక పొద్దుడాలి కాబట్టి నేను కూడా ఒక 13-14 ఏళ్ళు దేవి పెట్టిన. ఇక్కడ రాధక్క గిట్లు ఉన్నారు. నేను ఫస్ట్ పెరికిట్లో పెట్టినప్పుడు మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకున్నారు. అంత గణపతి పెడతా ఉంటే దేవి పెడుతున్నాడు ఇది ఇంద్రబాబు అని. గడి దగ్గర పెట్టాము మేము. అన్నమయ్య అప్పుడు సినిమా సెట్ వేసాము. దగ్గర గడి ప్లేస్ ఎంత ఉందో అంతా చేసాము. నేను ఫస్ట్ నుంచి కూడా సీన్ నేను ఎందుకు ఇక అప్రిషియేట్ చేస్తుంటే ఈ మన ఆర్మూర్ మండలంలో మంచి సెట్ వేయడం అంటే మన వాళ్ళే. అది అందుకోసం నుంచి అప్పుడు కూడా నేను మనం KV9 ఛానల్ పెట్టినప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచే ఆ వార్త అక్కడ కూడా పెట్టినాం. కాబట్టి మీ అందరి సహకారం కోరుతున్నా నేను. మేము మొన్న శివుడు పాట చేశాము. అది గ్రాండ్ సక్సెస్ అయింది. అంటే కొందరు ఏమన్నారంటే దేవి పాట చేస్తున్నాం దానివల్ల పెద్దగా మీకు ప్రమోషన్ వర్క్ కొంచెం ఇబ్బంది అవుతుంది అని అనుకున్నారు. కానీ నేను అట్లా అనుకోలేదు. దేవి ఆశీస్సులు కావాలా, ఇక్కడ ఉన్న అందరు అక్కలది అమ్మలది అందరి ఆశీర్వాదం కావాలని నేను చేశాను. కానీ దానికి తగ్గట్టుగానే మా మ్యూజిక్ డైరెక్టర్ కష్టపడి బంపర్ మ్యూజిక్ ఇచ్చిందని నేను అనుకుంటున్నా. దానికి తగ్గట్టుగా పాట రాసాము, పాడాము. మీరందరూ జగమేలు జగన్మాత దండాలమ్మో, దయగల్ల మాయమ్మ నీకు దండాలమ్మో, శమగల్ల దుర్గమ్మ నీకు. జగమేలు జగన్మాత దండాలమ్మో, దయగల్ల మాయమ్మ నీకు దండాలమ్మో, శమగల్ల దుర్గమ్మ నీకు. అఖిలాండము నేల తల్లి ఆదిశక్తి పరాశక్తి రుద్రశక్తి బల 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 బల. రుద్రశక్తి రూపిణి వైధరణి కస్తివో, దయగల్ల దుర్గమ్మ మమ్మేలుకుంటవో, శమగల్ల దుర్గమ్మ నీవు. జగమేలు జగన్మాత దండాలమ్మో, దయగల్ల మాయమ్మ నీకు దండాలమ్మో, శమగల్ల దుర్గమ్మ నీకు. పచ్చని కొమ్మలు తెచ్చి పందిల్లే వేసినాము, అరిటాకు స్తంభాలు ఆలయాన కట్టినాము, మావిడాకు తోరణాలు ద్వారానికి కట్టినాము, మావిడాకు తోరణాలు ద్వారానికి కట్టినాము. పూలు పండ్లు తెచ్చి పూజలెన్నో చేత్తమే, దయగల్ల దుర్గమ్మ దయా చూపగరావే, శమగల్ల దుర్గమ్మ నీవు. జగమేలు జగన్మాత దండాలమ్మో, దయగల్ల మాయమ్మ నీకు దండాలమ్మో, శమగల్ల దుర్గమ్మ నీకు. బొట్టు సీరే సారెలు పెట్టి మొక్కిన ముడుపులు గట్టి అమ్మాని మూర్తికి అలంకరణ చేసినాము, అమ్మాని మూర్తికి అలంకరణ చేసినాము. తప్పులుంటే మన్నించి చెప్పనరావే, దయగల్ల దుర్గమ్మ నీకు దండాలమ్మో, పెరికేటు దుర్గమ్మ నీకు. జగమేలు జగన్మాత దండాలమ్మో, దయగల్ల మాయమ్మ నీకు దండాలమ్మో, శమగల్ల దుర్గమ్మ నీకు.
ఉగ్గులమై సాక్షి వేసి ఉసిగొలిపే ఊదు పొగత ఉగ్రశక్తి దుర్గ నీకు ఆవాహన చేసినాము ఆర్తిని గని రావమ్మ ఆవాహన చేసినాము ఆర్తిని గని రావమ్మ సర్వశక్తిని దర్శనమియ్యగరావే చేపూరు దుర్గమ్మ మమ్మేలగరావే ఆరమూరు దుర్గమ్మ నీవు జగమేలు జగన్మాత దండాలమ్మో దయగల్ల మాయమ్మ నీకు దండాలమ్మో శమగల్లా దుర్గమ్మ నీకు జగమేలు జగన్మాత దండాలమ్మో దయగల్ల మాయమ్మ నీకు దండాలమ్మో శమగల్లా దుర్గమ్మ నీకు అఖిలాండము నేల తల్లి ఆదిశక్తి పరాశక్తి రుద్రశక్తి బల 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 హా! రుద్రశక్తి రూపిణి వైతరణి కస్తివో దయగల్లా దుర్గమ్మ మమ్మేలుకుంటవో శమగల్లా దుర్గమ్మ నీవు జగమేలు జగన్మాత దండాలమ్మో దయగల్లా మాయమ్మ నీకు దండాలమ్మో శమగల్లా దుర్గమ్మ నీకు జగమేలు జగన్మాత దండాలమ్మో దయగల్లా మాయమ్మ నీకు దండాలమ్మో శమగల్లా దుర్గమ్మ నీకు. పాటను రిలీజ్ చేస్తున్నటువంటి కొండవీటి శ్యామన్న గారికి మా 11 స్టార్ యూత్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మేము దుర్గామాత కోసం ఏ పనైనా చేయడానికి కష్టపడతాం. మేము ఒక నిమిషం కూడా ఆలోచించకుండా అన్న రండి అని చెప్పని ఆహ్వానించడం. ఒకటే చెప్తున్నానా, ఇప్పుడు పాట ఇప్పుడే విన్నాము. ఏంటంటే మీరు వాడిన పాట కానీ అలా రాసిన పదాలు కానీ ఆ మ్యూజిక్ కానీ మంచి మంచి పెద్ద డైరెక్టర్ రాసినట్టుగా అదే విధంగా ఉంది ఆ మ్యూజిక్ కానీ కంపోజిషన్ కానీ. మా ఆలూరు నేర్చుకున్నందుకు మా ఆలూరు అందరికీ మనసున్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఉంటారు. మీ పాట సక్సెస్ అవుతుంది, మీకు మంచి పేరు రావాలని చెప్పని మా 11 స్టార్ యూత్ తరఫున, మా దుర్గమ్మ తరఫున, మా ఆలూరు గ్రామం తరఫున మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. జై భవానీ మాతాకి. మా పాత మిత్రుడు కొండవీటి శ్యాంప్రసాద్ గారు ఇటువంటి మంచి కార్యక్రమం పెట్టుకొని ఇలా ముందుకు రావడం నేను శుభసూచకంగా మా ఆలూరు నుంచి మీరు ప్రారంభిస్తున్నందుకు మాకు కూడా ఆలూరు తరఫు నుంచి, మా 11 స్టార్ నుంచి, ఈ పిల్లల తరఫు నుంచి, అందరి తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలకు, మా హిందూ సాంప్రదాయానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా అత్యంత అవసరం. సో మరి పిల్లల్ని ప్రోత్సహిస్తూ మీరు ఇటువంటి కార్యక్రమం చేస్తూ మీరున్న టాలెంట్ను మరి ప్రజలకు తీసుకొస్తూ చేయడం ఇది చాలా ఆనందదాయకం. మీరు ఇలాగే ముందుకెళ్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ మీ వ్యక్తిగతంగా కావచ్చు, మన భారత సాంప్రదాయానికి మీరు ఒక పెట్టిన కోట లెక్క వస్తూ ముందుకు రావాలని, మీరు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవానీ మాత. మన సంస్కృతి బతుకుండాలంటే మన పిల్లల్ని దేవిగా ఏదైనా వేషధారణ చేయిస్తే వాళ్ళకు చిరకాలం మిగిలిపోతుంది. మన ఆంధ్ర ప్రాంతంలో కళాకారులకు లోటు లేదు, కాకపోతే గుర్తింపులనే కొంత కాస్త లోటు ఉన్నదని చెప్పి నా యొక్క అభిప్రాయము. ఈ జగమేలు జగన్మాత అనే అద్భుతమైన పాట స్వయంగా రచించి మీరే సొంతంగా పాడడం, మన పిల్లల్ని ప్లస్ మన ప్రాంతం వల్లనే ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం నిజంగా కూడా మిమ్మల్ని అభినందించాల్సిన విషయము. కాకపోతే పాట అయిన తర్వాత లాస్ట్లో అనుకున్నా నేను పెరికిట్ని మెన్షన్ చేసిర్రు, చేపూర్ని మెన్షన్ చేసిర్రు, ఆర్మూర్ని మెన్షన్ చేసిర్రు. మరి ఆర్మూర్ ప్రాంతంలో ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు మా ఆలూరు గ్రామం. దాదాపు 30-35 మందిరాలు ఉంటాయి ఆలూరులో. కాబట్టి భవిష్యత్తులో మా ఆలూరుని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు పాటలు పాడాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై భవాని. నెక్స్ట్ సాంగ్ ఏదైనా దేవుడికి సంబంధించి ఉంటే కంపల్సరీ ఆలూరు నుంచే ఖచ్చితంగా నేను మాటిస్తున్నా. అమ్మవారిని కూడా ఆలూరుని ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తా. శ్యామన్న థ్యాంక్ యూ. మా ఆలూరుని ఎంచుకున్నానికి నాకు ఒక చిన్న కోరిక, నాకు ఎక్కువ మాట్లాడలేదు. November 26 మా ఆలూరు మల్లన్న లగ్గం ఉంది. జాతర December 7, December 14. ఈ 3 రోజుల్లో నీకు షూటింగ్కి అవకాశం ఉంటుంది. మంచిగా అందరు గ్యాదర్ అవుతారు, కడలు బోనాలు ఇవన్నీ ఉంటాయి. మా మల్లన్న గుడి మీద ఒక పాట పాడాలని నాకు చిరకాల కోరిక. థ్యాంక్ యూ. దేవుడు కాబట్టి అంత ఈజీ కాదు. శివుడి మీద మొన్న రాశాను, కానీ శివుడే ఆయన ఇంకో రూపమైనప్పటికీ మల్లన్న అంటే చాలా కొంచెం క్రిటికల్గా ఉంటుంది. నేను సబ్జెక్టు నాకు తెలుసు. నేను మొన్న రాశాను, నిన్నే నమ్ముకున్న పరమశివుడా నన్ను గిట్టెట్ట పుట్టిస్తీవో, నా బాధెట్లా మరచితీవో, నిన్నే నమ్ముకున్న ఒక అమ్మాయి ఆవేదన రాశాను నేను. నెక్స్ట్ కేవీ9 కిందికి వస్తే అందులో అమ్మాయితో షూటింగ్ చేసాము. బాల్కొండ శివాలయంలో చేసాము. అది ఆ పాట అట్లా ఉంటుంది.
తల్లికి బాధ ఈ తండ్రికి భారంగా ఈ జన్మ నాకేలను మరి ఈ కర్మ నాదేలను అంటూ ఉంటుంది. నెక్స్ట్ మన మలయ ఆయన మీద ఆయననే దేవుడి మీద రాకమంటుండు. నా ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా. కొండవీటి శ్యామన్న గారికి నిజంగా ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారి మీద ముందుకు వెళ్తాదని కోరుకుంటున్నాం. అలాగే ఇంకా ఇంకొంచెం మెరుగుగా జోష్లా డీజే మాదిరిగా నెక్స్ట్ మాకు ఆ పాట కావాలని కోరుకుంటూ థ్యాంక్స్ తమ్మి. తొందరలో నేను డీజే అందిస్తా. ఓకే, మీరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొంచెం మాసు చాతుర్తగా కార్యక్రమం నిర్వహించడం. ఇలాంటి మంచి మంచి పాటలు ఇంకో ఆర్మూర్ ప్రాంతానికి నిజామాబాద్ జిల్లా కూడా నేను మర్చిపోను. ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేస్తాను. ఇప్పటి వరకు ఇంత సమయం ఇచ్చిన అమ్మలందరికీ, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. నామస్మరణ చేస్తే నాభి నుంచి వస్తే ఆరోగ్యం బాగుపడుతుంది. నామస్మరణ చేయమంటారు, వట్టి కాదు. జై భవానీ.